శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో రైభ్యుడి గురించి, భరద్వాజుడి గురించి, యవక్రీతుడి గురించి కూడా ఆ లోమసుడు ధర్మరాజుకి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి సమాధాన రూపంగా వాళ్ళ యొక్క చరిత్ర అంతా చెబుతున్నాడు. ఆ యవక్రీతుడు అనేటువంటి వాడు తపస్సు చేసి తపస్సు ద్వారా వేదాధ్యయనాన్ని, వేద జ్ఞానాన్ని పొందాలి అని గురువు దగ్గర అభ్యసించకుండా వేద జ్ఞానాన్ని పొందాలి అనే ఉద్దేశంతో తపస్సు చేస్తుంటే ఇంద్రుడు చెప్పాడు, ఇదే మంచి పని కాదయ్యా అని. అయినా వినకుండా ఇదే చేస్తుంటే అతనికి ఒక పరీక్ష పెట్టాడు. అతను కూడా బ్రాహ్మణ రూపంలో వచ్చి ఏదో రకంగా ఇతని తపస్సుని నివారించాలి అనే ఒక ఉపాయం పన్ని ఆ ప్రకారంగా చేసి అతని తపస్సుని నివారింపచేశాడు. ఆ విధంగా అతనికి వరాలు అడిగితే ఆ వరాలు కూడా ఇచ్చాడు. ఈ విధంగా అతడు ఇంద్రుడి ద్వారా వరాలు పొందినటువంటి వాడై తన కోరికలు తీర్చుకున్నటువంటి వాడే తండ్రి వద్దకు వెళ్ళి యవక్రీతుడు తండ్రితో ఈ విధంగా చెబుతాడు భరద్వాజుతోటి. ప్రతిభాస్యంతి వైవేదాహ మమ తాతస్య చోభయో అతి చాన్యాన్ భవిష్యావహ వరాలబ్ధాస్తదామయ. తండ్రి, నీకు నాకు కూడా వేద జ్ఞానం సంపూర్ణంగా కలుగుతుంది, మనం ఇతరుల కంటే గొప్పవాళ్ళం కాగలం, ఈ వరాలన్నీ నాకు సిద్ధించాయి అని చెప్పాడు. అంటే భరద్వాజుడు అంటున్నాడు, దర్పస్తే భవితా తాత వరం లబ్ధ్వా యథేప్సితాన్ స దర్పపూర్ణ కృపణ క్షిప్రమేవ వినక్షసి. భరద్వాజుడు చెప్పాడు, నాయన ఈ విధంగా మనోరథాన్ని పొంది వరాలను పొంది మానవుడు అహంకారి అవుతాడు, తర్వాత దీనుడై చివరికి శీఘ్రంగా నశిస్తాడు. అత్రాపి ఉదాహరంతి మహగాధ దేవైరుదాహృతా మునిరాసీత్ పురాపుత్ర బాలధిర్నామ వీర్యవాన్. ఈ విషయంలో దేవతలు చెప్పినటువంటి ఒక కథను నీకు ఉదాహరణగా చెప్తాను, జాగ్రత్తగా వినవయ్యా. పూర్వకాలంలో శక్తిమంతుడైనటువంటి బాలధి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గొప్ప తాపస్సు ఉండేవాడు. స పుత్ర శోకాద్ ఉద్విగ్న తపస్తేపే సుదుష్కరం భవేన్ మమ సుతో అమర్చ ఇది తం లబ్ధమాంశసః. పుత్రుడు లేని కారణంగా సంతాపం పొంది అతడు అసాధ్యమైనటువంటి తపస్సు చేశాడు. చేసి దేవతా సమానుడైనటువంటి పుత్రుడు కలగాలని తపస్సు చేశాడు. చివరికి ఒక కుమారుణ్ణి కూడా పొందాడు. తస్య ప్రసాదో వై దేవై కృతో నత్వమరై సమః నామర్చో విద్యతే మర్చో నిమిత్తాయుర్భవిష్యతి. అతని మీద దేవతలందరూ దయ చూపారు, కానీ దేవతలతో అతన్ని సమానంగా చేయలేదు. వరాలు ఇస్తూనే మరణధర్మం కల మానవుడు ఎప్పటికీ కూడా దేవ సమానుడు కాదు. ఎందుకంటే అమర్చులు, వాళ్ళు అమరుడు, మరణం లేనటువంటి వాళ్ళు, వీళ్ళు మర్చులు, మరణం కలిగినటువంటి వాళ్ళు. అందువల్ల నీ కొడుకు మరణం లేకుండా ఎలా అవుతాడయ్యా, అందువలన ఆ దేవ సమానుడు కాదు, ఏదో ఒక నిమిత్తంగా ఇతడు ఆయువు కూడా తీరుతుంది అని చెప్పారు. అప్పుడు బాలధ అన్నాడు, యథేమే పర్వతా శశ్వత్ తిష్టంతి సురసత్తమాహ అక్షయాస్తన్నిమిత్తం మే సుతస్యాయుర్భవిష్యతి. ఈ పర్వతాలు అక్షయాలు అయ్యాయి కదా, పర్వతాలు ఏం నశించవు కదా, అలాగే నా కుమారుడు కూడా చిరంజీవి కావాలి, ఈ పర్వతాలే అతని ఆయువుకి నిమిత్తాలు కావాలి, ఈ పర్వతాలు ఇక్కడ శాశ్వతంగా ఉన్నంత వరకు కూడా నా పుత్రుడికి మరణం రాకూడదు అని కోరుకున్నాడు. తస్య పుత్రస్తదా జజ్ఞే మాధే మేధావి క్రోధనస్తదా సతశ్రుత్వా అకరోద్దర్పం ఋషీంశ్చైవ అవమన్యత. పిమ్మట బాలధికి పుత్రుడు జన్మించాడు. అతని మేధ ఎక్కువగా ఉన్నందున మేధావి అని అతనికి విఖ్యాతి ప్రసిద్ధి పొందాడు. స్వభావం చేత అతడు చాలా కోపం కలిగినటువంటి క్రోధశీలి. తన ఆయుర్దాయం విషయంలో దేవతల వరదానం విన్నాడు. దాంతో గర్వంతో ఋషులందరినీ కూడా అవమానించేవాడు. వికుర్వాణో మునీనాం చ వ్యచరసమహీమిమాం మాససాద మహావీర్యం ధనుషాక్షం మనీషిణాం. అంతేకాకుండా ఋషులను మునులను పరాభివించాలనే అభిప్రాయంతో ఈ భూమి తిరగడం మొదలెట్టాడు. ఒకనాడు మేధావి గొప్ప శక్తివంతుడు విద్వాంసుడైనటువంటి ధనుషాక్షుని దగ్గరికి వెళ్ళేట. తస్యాపచక్రే మేధావి తం శశాప సవీర్యవాన్ భవ భస్మేది చోక్త సహ న భస్మ సమభజ్యత. అతన్ని పరాభివించాడు. దాంతో ఆ వీర్యవంతుడికి, ఆ ధనుషాక్షుడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి మేధావిని బూడిద భస్మమవ్వు అని శపించాడు. కానీ ఇతడు బూడిద కాలేదు. దాంతో ధనుషాక్షసు తం దృష్ట్వా మేధావిన మనామయం నిమిత్తమస్య మహిషై భేదయామాస వీర్యవాన్. ఆ ధనుషాక్షుడు ధ్యానంలో మేధావిని రోగహీనునిగా, మృత్యుహీనునిగా తెలుసుకున్నాడు. తెలుసుకుని అతని ఆయుర్దాన్ని నశింపజేసే కారణం తెలుసుకుని
దున్నపోతులతోటి పర్వతాలన్నీ కూడా చీల్చేసేట. దాంతో పర్వతాలు నాశనం అయితే వీడి ఆయుష్ కూడా పోతుంది కదా. సనిమిత్తే వినష్టేతు మమార సహసా శిశు అమృతం పుత్రమాదాయ విరళాపదపిత. ఆ నిమిత్తం నాశనం కాగా ఈ శిశువు కూడా శీఘ్రంగా మరణించాడు. దాంతో మృతపుత్రుడిని గైకుని ఆ తండ్రి పాపం చాలా బాధపడ్డాడు. లాలప్యమానం తం దృష్ట్వా మునయ పరమార్థవూచుర్వేద విద సర్వే గాథాం యాం తాం నిబోధమే. దీనమానవుళ్ళ వినిపిస్తున్నటువంటి ఆ బాలస దగ్గరికి చేరి ముళ్ళందరూ కూడా ఒక గాథను వినిపించారట. ఏమనంటే నదిష్టం అర్థమత్యేతుం ఈశోమచ్చక్క సంచనా మహిషిర్భేదయామా ధనుషాక్షో మహీధరాన్. మరణధర్మం కలిగినటువంటి మానవుడు దైవ విధానాన్ని ఎప్పుడూ ఎదిరించలేడు. అందుకే ధనుషాక్షుడు పర్వతాలను దొన్నలతో తీర్చి తను చంపాడు. ఏవం లబ్ధ్వా వరాన్ బాల దర్పపూర్ణ తపస్విన క్షిప్రమేవ వినశ్యంతి యథానస్య తథా భవాన్. ఆ తాపస బాలకుడు వరాలు పొందినా కానీ గర్వంతో నిండి ఉన్నందున శీఘ్రంగా నశించాడు. నువ్వు మాత్రం ఆ విధంగా ఉండకూడదయ్యా. ఎందుకంటే ఇటువంటి వరాలు పొందేటప్పుడు గర్వం వస్తుంది. సాధారణంగా గర్వంతో ఏమవుతుందంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తిస్తే కనుక నాశనానికి దారితీస్తుంది అని చెప్పాడు. ఏషరైభ్యో మహావీర్య పుత్రౌ చాశ్చ తథావిధో తం యథా పుత్రనాభ్యేషి తథా కుర్యాస్వతంత్రత. ఈ రైభ్యుడు ఉన్నాడు చూడు, చాలా శక్తిశాలి, చాలా మంచివాడు, చక్కగా చదువుకున్నవాడు. అతని ఇద్దరు కుమారులు కూడా అలాంటి వాళ్ళే. నువ్వు సోమరతనం విదిలిపెట్టి రైభ్యుని వద్దకు పోకుండా జాగ్రత్త పడు అని చెప్పాడు. సహి క్రుద్ధ సమర్థస్వాం పుత్ర పీడయితుం వృషా రైభ్యశ్చాపి తపస్వీ చ కోపనశ్చ మహాన్ ఋషి. నిన్ను హెచ్చరించడానికి ఇదే కారణం. ఆ రైభ్యుడు తాపసి, కోపశీలుడు. కోపిస్తే మటుకు నీకు తీవ్రమైనటువంటి అపకారం జరుగుతుంది అని చెప్పాడు. అనేటప్పటికీ యువకృతుడు అన్నాడు, ఏవం కరిష్యే మాతాపం తాతకార్షి కథంచన యథాహిమే భవాన్ మాన్య తథా రైభ్య పితామమ. అప్పుడు యువకృతుడు, నేను అలాగే చేస్తానయ్యా, మీరు మనసులో ఏ విధమైనటువంటి బాధ పడకండి. మీరు ఎలాగైతే నాకు పూజార్హులు, ఆ రైభ్యుడు కూడా నాకు అలాగే పితృ సమానుడు, పూజార్హుడే అని చెప్పాడు. అప్పుడు ఉక్వాస పితరం శ్లక్షం యువక్రీరకుతో భయ విప్రకుర్వన్ ఋషీనన్యాన్ అతుష్యత్ పరయాముదా. ఆ తండ్రితో ఈ విధంగా తీయగా పలిగి యువక్రీతుడు నిర్భయంగా వ్యవహరిస్తున్నాడు. ఇతరములకు బాధ కలిగించి తన సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి వామస తీర్థయాత్రాయాం యవక్రీతోపాఖ్యానే 35-శతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, తీర్థయాత్రాపర్వం అనే ఉపపర్వంలో, వామస తీర్థయాత్రలో యవక్రీతోపాఖ్యానం అంటే 135వ అధ్యాయమైంది. 136వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వామసుడు చెబుతున్నాడు ఇంకా ధర్మరాజుతోటి ఈ వృత్తాంతాలంతా కూడాను. అట్లాగే ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు. సంక్రమ్యమాణ సతదా యవక్రీరకుతో భయ జగామ మాధవే మాసరేభ్యాశ్రమ పదం ప్రతి. ఆ రోజుల్లో యవక్రీతుడు నిర్భయంగా భూమి 4 దిక్కులా తిరుగుతున్నాడు. ఓసారి వైశాఖ మాసంలో రైభ్యుల ఆశ్రమానికి చేరాడు. సదర్శాశ్రమే రమ్యే పుష్పిత ద్రుమభూషితే విచరంతీం సుషాంతస్య కిన్నరీమివ భారత. ఆ పుష్పించినటువంటి చెట్లతో అందంగా ఉన్నటువంటి ఆశ్రమంలో ఆడ కిన్నరలా మెరిసిపోతూ సంచరిస్తున్నటువంటి రైభ్యుని యొక్క కోడల్ని చూశాడు. యవక్రీస్తాం ఉవాచేదం ఉపాతిష్ట స్వభామితి నిర్లజ్జో లజ్జయాయుక్తం కామేన హృతచేతన. ఆమెను చూస్తూ ఉండగానే ఇతడు కామపరసుడు అయ్యాడు. ఆలోచనాశక్తి నశించిపోయింది. సిగ్గుపడేటువంటి ఆమెతో సిగ్గు లేకుండా నన్ను నువ్వు సంతోషపెట్టు అని అడిగాడు. సాతస్య శీలం ఆజ్ఞాయ తస్మాచ్చాపాచ్య బిభ్యతి తేజస్వితాంచ రైభ్యస్య తథేచ్యుక్త్వా ఆజగామః. ఆ యువకృతుడి యొక్క శీల స్వభావాలు తెలుసు ఆమెకి. అతడు ఎటువంటి వాడో వరాలు పొందాడు అనేటువంటి విషయం కూడా తెలుసు. అందువల్ల ఆమె అతని శాపానికి భయపడి రైభ్యుని తేజాన్ని స్మరించి అలాగే అంగీకరించి అతడి సమీపానికి చేరింత. తత ఏకాంతమున్నీయా మధ్యయామాస భారత ఆజగామ తదా రైభ్య స్వమాశ్రమ మరిందమా. ఆ ఏకాంతానికి తీసుకుపోయి రమించి యువకృతుడు ఆమెను శోక సముద్రంలో ముంచేశాడు. ఇంతలో రైభ్యుడు తన ఆశ్రమానికి వచ్చాడు. రదతీంచ సృషాం దృష్ట్వా భార్యాం ఆర్తాం పరావసో సాంత్వైన శ్లక్ష్ణయా వాచా పర్యపృచ్ఛద్యుధిష్ఠిరా. సా తస్మై సర్వమాచష్ట యవక్రీ భాషితం శుభ ప్రత్యుక్తం చ యవక్రీతం ప్రేక్షా పూర్వం తధాత్మన. తన కోడల పరావసుని భార్య దుఃఖించుచున్నదని గుర్తించి
మధుర స్వరంతో అనునయిస్తూ ఏడడానికి కారణం ఏంటమ్మా అని అడిగాడు. పవిత్ర లక్షణాలు కలిగినటువంటి ఆమె పూర్తి ఉదంతాన్ని మామగారికి చెప్పింది. స్వయంగా బాగా ఆలోచించి తాను చేసినటువంటి ఆచరణ అంతా కూడా వివరించింది. శృణ్మానస్యైవరైభ్యస్య యవక్రీత విచేష్టితం దహన్నివ తదా చేత క్రోధ సమభవన్ మహాన్. దాంతో ఆ యవక్రీతుడు చేసినటువంటి చేష్ట విన్నటువంటి రైభ్యుడి హృదయము భయంకరమైనటువంటి క్రోధంతో ఊగిపోయిందిట, ప్రజ్వలించింది. అతని అంతఃకరణాన్ని బూడిద చేస్తున్నట్టుగా అయిపోయింది. సతదా మన్యునావిష్ట తపస్వి కోపనో భృసం అవలుప్య జటామేకాం జుహావాగ్నో సుసంస్కృతి. ఆ తాపసైన రైభ్యుడి స్వభావం చేతనే అసలు కోపం కలిగిన వాడు. ఆ సమయంలో క్రోధం పూర్తిగా అతన్ని ఆవహించింది. దాంతో ఒక దాన్ని పెరిగి దాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి ఆ అగ్నిలో హోమం చేసేట. తతస్సమభవన్నారీ తస్యారూపేణ సంహిత అవలుచ్య అపరాం చాపి జుహావాగ్నో జటాం పునః. అలా వేసినటువంటి ఆ కృత్య ఒక స్త్రీ రూపంలో కృత్య ఆవిర్భవించిందట. ఆమె తన కోడలతో సమానమైనటువంటి రూపసంపద కలిగి ఉంది. మళ్ళీ ఒక జటను పెరిగి అగ్నిలో పడేసట. తతస్సంభవత్ రక్ష ఘోరాక్షం భీమదర్శనం అబ్రూతాంతో తదారైభ్యం కింకార్యం కరవావహి. అందులోంచి ఒక రాక్షసుడు ఆవిర్భవించాడు. అతని కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి, ఆకారం భయంకరంగా ఉంది. వాళ్ళు ఇద్దరు కూడా రైభ్యంతో మీ ఆజ్ఞ ఏమిటో చెప్పండి, పరిపాలిస్తాం అన్నారు. తావబ్రవీద్ ఋషిక్రుద్ధ యవక్రీర్వధ్యతామితి జగ్ముదుస్తో తథేచ్యుక్త యవక్రీత జిఘాంసియా. క్రోధంతో నిండిన మహర్షి ఏమని చెప్పాడంటే, మీరిద్దరూ కలిసి ఆ యవక్రీతుడిని చంపేయండి అన్నాడు. వాళ్ళు అలాగే అని ఆ యవక్రీతుడిని చంపాలనే కోరికతో అతను వెంటపడ్డారు. తతస్థం సముపాస్థాయ కృత్యా సృష్ట మహాత్మన కమండలం జహారాస్య మోహయిత్వేవ భారత. ఆ రైభుడు సృష్టించినటువంటి కృత్య ఏం చేసిందంటే, అతని ముందు ఒక అందమైన స్త్రీగా ప్రత్యక్షమై అతన్ని మోహపరవశుడిని చేసింది. అతని కమండలాన్ని అపహరించింది. ఉచ్చిష్టంతు యవక్రీతం అపకృష్ట కమండలం తత ఉద్యత సోలస్వ రాక్షస సముపాద్రవత్. ఆ కమండలం దూరమైన తర్వాత తన శరీరం అపవిత్రం అయిపోయింది. ఆ దశలో ఆ రాక్షసుడు చేతిలో త్రిశూలంతో యవకృతుని వైపు పరిగెట్టాడు. తమాపతంత్వం సంప్రేక్ష సోలహస్తం జిగాంసయ్య యవక్రీ సహసోత్థాయ ప్రాద్రవద్యేన వైసరః. సోలహస్తుడే ఆ రాక్షసుడు తరుగుతూ ఉండేటప్పటికీ నన్ను చంపడానికి వస్తున్నాడు అని తలచినటువంటి యవక్రీతుడు ఒక మార్గంలో పరిగెట్టేట. ఆ మార్గం ఒక సరోవరం వైపుగా సాగింది. జలహీనం సరో దృష్ట్వా యవక్రీ స్వరితం పునః జగామ సరిత సర్వ తాశ్చాప్యాసన్ విశోషితా. అతడు వెళ్ళడంతో ఆ సరోవరంలో నీరంతా ఇంకిపోతుంది. సరోవరాన్ని అన్ని వైపులా చూస్తూ పరిగెడుతుంటే వెళ్ళిన చోటల్లా నీరు ఇంకిపోతుంట. సకార్యమానో ఘోరేణ సోలహస్తేన రక్షస అగ్నిహోత్రం పితుర్భీత సహసా ప్రవేశ. చేతిలో సోలం తీసుకున్నాడు. భయానక రాక్షసుడు పరిగెత్తిరాగా యవక్రీతుడు భయంతో తండ్రి అగ్నిహోత్ర గృహంలో ప్రవేశించాడు. సవే ప్రవేశమానస్తు శూద్రేణాంధేన రక్షిణ నిగృహీతో బలాద్వారి సోవాతిష్ఠత పార్థివ. ఆ సమయంలో ఒక శూద్ర జాతీయుడు అక్కడ అగ్నిహోత్రాధికారిగా ఉన్నాడు. అతడు అంధుడు. అతడు గుమ్మంలో వస్తున్న యవక్రీతుని బలంగా పట్టుకునేటప్పటికీ అతడు అక్కడే ఆగిపోయాడు. నిగృహీతంతు శూద్రేణ యవక్రీతం సరాక్షస తాడయామాస శూలేన సభిన్న హృదయోపదత్. ఆ శూద్రుడు పట్టుకున్న యవక్రీతుని రాక్షసు శూలంతో గుండెల్లో పొడిచాడు. ప్రాణాలు పోయి అక్కడే నేలపై పడ్డాడు యవక్రీతుడు. యవక్రీతం సహత్వాతు రాక్షసో రైభ్యమాగమత్ అనుజ్ఞాతస్తు రైభ్యేణ తయా నార్యా సహావసత్. ఆ యవక్రీతుడిని చంపి రాక్షసుడు రైభ్యుని దగ్గరికి వచ్చాడు. రైభ్యుని అనుజ్ఞ పొందాడు. తన భార్యతో కలిసి అతన్ని సేవింపసాగాడు. ఈ విధంగా ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం యవక్రీతోపాఖ్యానే 37 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో లోమస తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో యవక్రీతోపాఖ్యానం అనే 136వ అధ్యాయము ముగిసింది అని తెలియజేస్తూ స్వస్తి.